17వ పాఠం ఎమిలిటో. తోటలో నేలను తవ్వుతున్నట్లుగా కల కంటున్నప్పుడు నా మెడలో చురుక్కుమనే నొప్పితో మెలకువ వచ్చింది. కళ్ళు తెరవకుండానే పిల్లో కోసం వెతకసాగాను. వాటి సున్నితమైన సౌకర్యవంతమైన మడతల్లో నా మెడను తేలికపరుచుకోవటానికి. కానీ నా చేతుల శోధన ఫలించలేదు. నాకు పిల్లో దొరకలేదు సరికదా, కనీసం పరుపు కూడా అనుభూతి చెందలేదు. నేను గత రాత్రి మరీ ఎక్కువగా తిన్నానా అని గుర్తుకు తెచ్చుకోవటానికి ప్రయత్నించాను. మరీ అజీర్ణం యొక్క ప్రభావం కలవర పెడుతోంది. నెమ్మదిగా కళ్ళు తెరిచాను. పైకప్పు కానీ గోడలు కానీ కనబడకుండా చెట్ల కొమ్మలు ఆకుపచ్చని ఆకులను చూశాను. నేను పైకి లేవాలని ప్రయత్నించినప్పుడు నా చుట్టూ ఉన్న ప్రతిదీ ఊగసాగింది. నేను నా మంచం మీద లేనని గ్రహించాను. నేను గాల్లో ఏదో జీనుతో లేదా తోలు కళ్ళెంతో వేలాడదీయబడ్డాను. ఊగుతున్నది నా చుట్టూ ఉన్న ప్రపంచం కాదని, అది నేనేనని, ఇది కల కాదని నిస్సందేహంగా తెలుస్తోంది. ఈ గందరగోళం నుంచి అవగాహన పొందడానికి నా ఇంద్రియాలు ప్రయత్నించాయి. నేను పుల్లీస్తో ఒక మహావృక్షానికి ఉన్న అతిపెద్ద కొమ్మకు వేలాడదీయబడ్డానని గమనించాను. అనూహ్యంగా మేల్కొనాలనే ఆశ చావటమే కాక దీనికి జతగా నా క్రింద ఏదీ లేదని గ్రహించిన నాలో తక్షణమే హైట్ ఫోబియా మొదలైంది. నా జీవితంలో ఏనాడు చెట్లు ఎక్కలేదు. సహాయం కోసం గట్టిగా అరిచాను. నన్ను రక్షించడానికి ఎవరూ రాకపోయేసరికి నా గొంతు పోయే వరకు అరుస్తూనే ఉండిపోయాను. అలసిపోయి నేను ఒక మృత కళేబరంలాగా వ్రేలాడుతున్నాను. శారీరకంగా భయభ్రాంతులకు లోను కావడం వల్ల నా విసర్జన వ్యవస్థపై నియంత్రణ కోల్పోయాను. నాకంతా చెత్తగా ఉంది. కానీ అరవటం వలన నా భయాలన్నీ తొలగిపోయాయి. నేను చుట్టూ చూస్తూ నెమ్మదిగా నా పరిస్థితి పట్ల ఓ అంచనాకి వచ్చాను. నా చేతులు భుజాలు స్వేచ్ఛగానే పెట్టినట్లు గమనించాను. నా తలను క్రిందికి త్రిప్పినప్పుడు నేను ఎలా నిలిచున్నానో చూసుకున్నాను. మందంగా ఉన్న గోధుమ రంగు లెదర్ బెల్ట్ నా నడుము, ఛాతీ మరి కాళ్లను చుట్టువేసి ఉంది. చెట్టు కాండానికి మరో బెల్ట్ చుట్టూ ఉంది. నేను మరి కాస్త నా చేతులను చాచి దాన్ని అందుకోగలను. దాని చివరన ఒక తాడు కొస మరి ఓ పుల్లి జత చేసి ఉంది. నన్ను విడిపించుకోవటానికి ఒక తాడు కొసను వదులు చేయటం వల్ల క్రిందికి దిగవచ్చు అని అప్పుడు చూశాను. నన్ను చాలా బాధించిన ఈ ప్రయత్నం వల్ల తాడును అందుకుని నెమ్మదిగా క్రిందికి దిగగలిగాను. నా అరచేతులు వణకసాగాయి. కానీ ఒకసారి నేల మీద పడగానే ఎంతో శ్రమించి నా చుట్టూ కట్టిన తాడును విప్పదీసుకుని కళ్ళెంలోంచి జారిపడ్డాను. క్లారాను పిలుస్తూ ఇంట్లోకి పరిగెట్టాను. ఒక అస్పష్టమైన జ్ఞాపకం తనను నేను కనుగొనలేనని గుర్తుకు తెచ్చింది. అది నిశ్చయంగా ఎరుక కంటే కూడా ఎక్కువగా ఓ భావన. అనుకోకుండా నేను క్లారాను ఎరుక కంటే కూడా ఎక్కువగా ఓ భావన. అనుకోకుండా నేను క్లారాను వెతకడం ప్రారంభించాను. క్లారాను కానీ మాన్ఫ్రైడ్ కానీ గుర్తించలేకపోయాను. అప్పుడు నాకు తెలిసింది ప్రతిదీ మారిపోయిందని. విషయాలు అవి మునుపటి కంటే ఎలా, ఎప్పుడు, మరి ఎందుకు భిన్నంగా ఉంటున్నాయో నాకే తెలియలేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, ఏదో బాగు చేయలేని విధంగా విచ్ఛిన్నమైపోయిందని. నేను చాలాసేపటి వరకు నా స్వగతంలోకి వెళ్ళిపోయాను. సరిగ్గా నాకు క్లారా చాలా అవసరమని భావించినప్పుడే తాను రహస్య ప్రయాణాలతో బయటకు వెళ్ళకూడదని లోపల ఎంతగానో కోరుకున్నాను. ఆ తర్వాత నేను ఆవిడ ఇక్కడ లేకపోవటానికి ఇతర కారణాలు ఏవో ఉండొచ్చని ఊహించాను. ఆమె కావాలనే నా నుంచి తప్పుకుని తిరుగుతున్నారేమో, లేదా ఇంటి ఎడమ వైపున ఉండే తన బంధువులను సందర్శించడానికి వెళ్ళారేమో. సరిగ్గా అప్పుడే నాకు నెలీడాతో పరిచయం జ్ఞప్తికి వచ్చింది. అంతే పరుగున ఎడమ భాగం ఇంట్లోకి వెళ్ళి క్లారాకు చేసిన ప్రమాణాన్ని మర్చిపోయి ఆ డోరు తెరవాలని ప్రయత్నించాను. అది తాళం వేసినట్లు గుర్తించాను. ఆ మూసి ఉన్న ద్వారం గుండా పలుసార్లు ఆవిడని పిలిచాను. చివరకు కసితో తలుపును ఒక్క తన్ని నా బెడ్రూమ్ వైపుగా వచ్చాను. నన్ను విస్మయానికి గురి చేస్తూ అది కూడా తాళం వేసి ఉంది.
ఆక్రోశంతో హాలులో ఉన్న మిగిలిన బెడ్రూమ్ల ద్వారాలను తెరవడానికి ప్రయత్నించాను. కానీ అవన్నీ కూడా తాళం వేసి ఉన్నాయి. నేలమాళిగలో ఉన్న సామాన్ల గది తప్ప అందులోకి ఏనాడు ప్రవేశించలేదు. నేను క్లారా నిర్దిష్ట సూచనకు విధేయురాలినై ఉన్నాను. కానీ ఆ ద్వారం ఎప్పుడూ కొద్దిగా తెరిచి ఉండేది. నేను అటుగా వెళ్ళేటప్పుడు కాస్త తొంగి చూసేదాన్ని. ఈసారి మాత్రం క్లారా మరి నెలిడాలను పిలుచుకుంటూ లోనికి వెళ్ళాను. ఆ గది చీకటిగా ఉన్న వింతైన వస్తువులతో నింపబడి ఉంది. నిజానికి అది అరుదైన విచిత్ర శిల్పాలతో, అట్టపెట్టెలు, ట్రంకు పెట్టెలతో నిండిపోయి ఏమాత్రం కాలు కదల్చడానికి స్థలం లేకుండా ఉంది. అందంగా రంగులద్దిన కిటికీ అద్దాల గుండా వెనుక నుంచి కాస్త వెలుగు గది అంతా మనోహరంగా పరుచుకుంది. సామాన్ల గదులను ఇంత అందంగా తీర్చిదిద్దుకుంటారా అని నేను ఆలోచిస్తుండగా నా పాదాల క్రింద ఫ్లోర్ హఠాత్తుగా కదలసాగింది. ఆ వస్తువులన్నీ కూడా ఊగిసలాడుతూ కీచుమని ధ్వని చేయసాగాయి. నేను అసంకల్పితంగా కెవ్వుమని అరుస్తూ గది బయటకు పరిగెత్తాను. నా గుండె వేగంగా గట్టిగా కొట్టుకుంటుండగా నేను ఎన్నో సుదీర్ఘ శ్వాసలతో దాన్ని స్థిమితపరచాల్సి వచ్చింది. హాలులో సామాన్ల గదికి ఎదురుగా ఉన్న గది తెరిచి ఉన్నట్లు గుర్తించాను. నా దుస్తులన్నీ లక్షణంగా హ్యాంగర్స్కు వేలాడదీసి కొన్ని అల్మారాలో మడిచిపెట్టి ఉన్నాయి. క్లారా నాకు మొదటి రోజు ఈ ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చిన జాకెట్ స్లీవ్కి నన్ను ఉద్దేశించి వ్రాసిన ఒక నోట్ పిన్ చేసి ఉంది. టైషా, నువ్వు ఈ గమనిక చదువుతున్నావంటే చెట్టు నుంచి నీ అంతటి నువ్వు క్రిందికి దిగి వచ్చేసావని నాకు అర్థమవుతోంది. దయచేసి నా సూచనలను అనుసరించు. నీ పాత గదికి తిరిగి వెళ్ళవద్దు. అది తాళం వేయబడి ఉంది. ఇప్పటి నుంచి నువ్వు నీ తాడుతోనే నిద్రపో, లేదా ట్రీ హౌస్లోనైనా సరే. మేమందరము సుదీర్ఘ యాత్రకు వెళ్తున్నాము. మొత్తం ఇల్లు నీ సంరక్షణలో ఉంది. ఈ కార్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తావని ఆశిస్తా, నెలిడా అని సంతకం చేసి ఉంది. నిశ్చేష్టురాలనై ఆ నోట్ను తదేకంగా చూస్తూ పదే పదే చదివాను. ఇల్లు నా సంరక్షణలో ఉంది అనటంలో నెలీడ ఉద్దేశ్యమేమై ఉంటుంది? నేను ఒంటరిగా ఇక్కడ ఉండి ఏం చేయాలి? ఆ భయంకరమైన తాడుతో కట్టుకునే నిద్ర అనే ఆలోచన నన్ను భీతిల్లేలా చేసింది. అన్నింటికీ మించి ఓ కళేబరంలా వ్రేలాడదీయాలంటే భయంగా అనిపించింది. అంతులేని దుఃఖంతో నా కళ్ళ నిండుగా అశ్రువులు రావాలని కోరుకున్నాను. నాకు నేనే క్షమాపణలు కోరుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా వదిలి వెళ్ళినందుకు, వారిపై కోపంగా ఉన్న మొదట హెచ్చరిక లేకుండా మొదలుపెట్టినందువల్ల నేనేమి చేయలేకపోతున్నాను. పిచ్చి ప్రకోపం తారాస్థాయికి చేరుకుంటుంటే చుట్టూరా కలియదిరిగాను. నేను ఘోరంగా ఓడిపోయాను. నాలో ఉన్నదేదో అణచివేయబడి నాకు ప్రాముఖ్యం లేకుండా చేసి సుపరిచితమైన భావోద్వేగాలను వ్యక్తం చేయనీయకుండా నిరోధిస్తోంది. నన్ను వదిలేశారు అనే భావన రాగానే కుళ్ళి ఏడ్చే ముందు వణుకుతున్నట్లుగా నా శరీరం వణకసాగింది. అయితే జ్ఞాపకాల ప్రవాహం, స్వప్న దర్శనాలతో నన్ను ముంచెత్తి కన్నీటి వరద పొంగి పొర్లింది. నేను ఆ జీనులో వేలాడుతూ క్రిందికి చూస్తూ ఉన్నాను. కొందరు మనుషులు చెట్టు మొదట్లో నిలబడి చప్పట్లు కొడుతూ గేలి చేస్తున్నట్లు నవ్వుతున్నారు. వాళ్ళంతా నా దృష్టిని మరల్చడానికి పెద్దగా అరుస్తున్నారు. ఆపై ఒక్కసారిగా అందరూ ఓ సింహగర్జనలాగా ముక్త కంఠంతో బిగ్గరగా అరిచి వెళ్ళిపోయారు. నాకు ఇది ఒక కళ అని తెలుసు. అయితే నెలీడాను కలవటం ఖచ్చితంగా కళ కాదని మాత్రం తెలుసు. దాన్ని నిరూపించడానికి తాను వ్రాసిన నోట్ ఇంకా నా చేతిలోనే ఉంది. నేను ఎందుకు మరి ఎంతకాలంగా ఈ చెట్టుకు వ్రేలాడుతున్నానో కూడా ఖచ్చితంగా తెలియదు. నా దుస్తుల పరిస్థితి మరి నా ఆకలిని బట్టి చూస్తుంటే ఇక్కడ నేను కొన్ని రోజులుగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ నేను ఇక్కడికి ఎలా చేరాను? అల్మారాలోంచి కొన్ని దుస్తుల్ని తీసుకుని స్నానం చేయడానికి అవుట్ హౌస్కు వెళ్ళాను. శుభ్రంగా స్నానం చేశాక నేను కిచెన్ వెతకలేదే అనిపించింది. క్లారా అక్కడే ఉండి భోంచేస్తున్నారేమో, బహుశా నా పిలుపు విని ఉండరేమోననే ఆశతో తలుపును ముందుకు నెట్టి తెరిచాను. కానీ వంటగది ఎడారిలా ఉంది. నేను చుట్టూ ఆహారం కోసం వెతికాను. స్టవ్ మీద నా ఫేవరెట్ స్ట్యూ క్లారా నా కోసమే వదిలి వెళ్ళారని నమ్మాను. దాన్ని వేలుతో రుచి చూసి కన్నీరు రాకున్నా విషాదంగా శ్వాస ఎగపీల్చాను.
కూరగాయలు ముక్కలుగా కాకుండా సన్నని స్లైసులుగా తరిగి వండారు. ఇది క్లారా చేయలేదని, ఆమె వెళ్ళిపోయారని నాకు అర్థమైంది. ముందు అసలు నేను ఈ స్ట్యూ తినాలనుకోలేదు, కానీ ఆకలి భయంకరంగా ఉంది. సెల్ఫ్లో నుంచి నా గిన్నె తీసుకున్నాను. దాని అంచు వరకు నింపుకున్నాను. తినేశాక నా ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తుంటే మరో స్థలాన్ని నేను వెతకడం మర్చిపోయానని గుర్తొచ్చి అక్కడ క్లారా లేదా నాగ్వాల్ ఉన్నారేమోనని గుహకు పరిగెత్తాను. కానీ అక్కడెవరూ దొరకలేదు. కనీసం మాన్ఫ్రైడ్ కూడా. ఈ గుహ మరి కొండల మధ్య ఒంటరితనం ఎంతటి ఆవేదన రగుల్చుతోందంటే ఈ గుహ మరి కొండల మధ్య ఒంటరితనం ఎంతటి ఆవేదనను రగుల్చుతోందంటే ఈ ప్రపంచానికి సర్వస్వం వదిలేసి నాకు మాత్రం భోరును విలపించాలని ఉంది. నేను గుహలోకి తొంగి చూసి నైరాశ్యంతో మోగబోయాను. ఆ క్షణమే అక్కడికక్కడ మరణించాలనిపించింది. అయితే దానికి బదులుగా అలా పడి నిద్రపోయాను. మేల్కొన్నాక ఇంటికి తిరిగి వచ్చాను. ఇప్పుడిక ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయి ఉంటారు. నేను కూడా ఇంకా వెళ్ళిపోవచ్చునేమో అనే ఆలోచన కలిగింది. నా కారు పార్క్ చేసిన స్థలానికి చేరుకున్నాను. నేను కూడా ఇంకా వెళ్ళిపోవచ్చునేమో అనే ఆలోచన కలిగింది. నా కారు పార్క్ చేసిన స్థలానికి చేరుకున్నాను. క్లారా అప్పుడప్పుడు దీన్ని నడుపుతూ సిటీలో ఉన్న గ్యారేజ్లో సర్వీసింగ్ చేయించేవారు. బ్యాటర్ ఛార్జ్ కావటం కోసం నేను ఇంజన్ స్టార్ట్ చేశాను. నాకు ఉపశమనాన్ని కలిగించేలా అది చక్కగా పనిచేస్తోంది. ఒక పెద్ద బ్యాగులో నాకు అవసరమైన వస్తువులను సర్దుకుని వెనుక ద్వారం గుండా వస్తున్నప్పుడు బలమైన అపరాధ భావం నన్ను నిలువరింపచేసింది. నెలీడా వ్రాసిన నోటు దాన్ని తిరస్కరించడం నా వల్ల కాదు. ఆమె నన్ను ఉత్తమంగా చేయమన్నారు. వారు నాకు ఒక ప్రత్యేకమైన కార్యాన్ని అప్పగించారని భావించాను. మరి నేను ఆ కార్యం ఏమిటో తెలుసుకోవడం కోసమైనా ఉండిపోవాలని నా నా వస్తువులను తిరిగి అల్మారాలో సర్దేసి వెళ్ళి సోఫాలో వాలాను. బాగా అరవటం వలన నా స్వరతంత్రులు విపరీతంగా దెబ్బతిన్నాయి. నా గొంతు భయంకరంగా ఉండి పుండు పట్టింది. అయితే నేను శారీరకంగా మంచి స్థితిలో ఉన్నాను. షాక్, భయం, స్వీయ జాలి అన్నీ అధిగమించాను. మిగిలి ఉన్నదల్లా నిశ్చయంగా ఎడమవైపు హాలులో నాకు కలిగిన స్మృతులు మాత్రమే. కానీ నేను ఎంతగా ప్రయత్నించినా ప్రవేశ ద్వారంలోనికి అడుగుపెట్టాక ఏం జరిగిందో ఏమాత్రం గుర్తు చేసుకోలేకపోయాను. ఈ ప్రధాన సమస్యలు మాత్రమే కాకుండా నాకు తీవ్రమైన తక్షణ సమస్య కూడా ఒకటి ఉంది. అదేమిటంటే కట్టెల పొయ్యిని ఎలా వెలిగించాలో నాకు సరిగ్గా తెలియదు. ఇదివరకు క్లారా ఎన్నోసార్లు వివరంగా చేసి చూపించారు, కానీ నాకు అది నేర్చుకునే నైపుణ్యం లేకపోయింది. బహుశా ఎందుకంటే నాకు దాన్ని వెలిగించే అవసరం రాదనుకున్నాను కాబోలు. ఇక నాకు దొరికిన ఓ పరిష్కారం ఏమిటంటే రాత్రంతా దాన్ని వెలుగుతూ ఉండేలా చేయడం. కిచెన్లోకి పరుగున వెళ్ళి అది అదిరిపోయేలాగా మరిన్ని కట్టెల పొయ్యిలో నెట్టి నీటిని కాచాను. వాటిలో కొన్నింటితో నా గిన్నెలను శుభ్రం చేసుకున్నాను. మిగిలిన నీటిని లైమ్ స్టోన్ ఫిల్టర్లో పోసాను. భారీ పాత్రలో ఉన్న అది ఒక దృఢమైన ఇనుముతో చేసిన స్టాండ్ మీద నిలబెట్టబడి చుక్క చుక్కగా కాచిన నీటిని వడబోస్తోంది. వడపోసిన నీటిని లోతైన గరిటెతో నా మగ్గులోకి తీసుకుని చల్లని రుచికరమైన ఆ నీటిని త్రాగి అప్పుడు ఇంట్లోకి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. బహుశా క్లారా లేదా నెలీడా నాకు మరింత ప్రత్యేకమైన విధుల కోసం ఇతర నోటు ఏవైనా పెట్టారేమోనని బెడ్రూమ్ తాళాల కోసం వెతికాను. హాల్ క్యాబినెట్లో రకరకాల పేర్లతో తాళాల సెట్ ఉండడం గమనించాను. నెలీడా పేరుతో ఉన్న తాళం చెవులు నా బెడ్రూమ్కు వేసిన తాళాలకు సరిపోవటం చూసి ఆశ్చర్యపడ్డాను. అప్పుడు నేను క్లారా కీ తీసుకుని తలుపులను తెరవడానికి ప్రయత్నించగా ఒక తలుపులో కీ పెట్టి తిప్పగానే తలుపులు తెరుచుకున్నాయి. కానీ లోనికి వెళ్ళేటప్పుడు చుట్టూ చూస్తుంటే మనసు తిరస్కరిస్తున్నట్లు అనిపించింది. వెళ్ళలేకపోయాను. ఆవిడ ఇప్పుడు ఇక్కడ లేకపోయినా ఇప్పటికీ తన గోప్యతకు అర్హత కలిగి ఉందని భావించాను. మళ్ళీ తలుపు మూసి తాళం వేసి నేను వాటిని ఎక్కడి నుంచి తీశానో అక్కడే తగిలించాను.
లివింగ్ రూమ్కు తిరిగి వచ్చి ఫ్లోర్పై కూర్చుని సోఫాకు వెన్నును ఆనించి నేను టెన్షన్లో ఉన్నప్పుడు చేయమని నెలీడా సూచించిన వ్యాయామం చేశాను. ఇది నా నరాలను ప్రశాంతపరిచింది. మళ్ళీ నేను కారులో వెళ్ళిపోవాలని అనుకున్నాను, కానీ నాకు నిజంగా వదిలి వెళ్ళాలనే కోరిక లేదు. వారు వెళ్ళినంతకాలం ఇక్కడే ఉండి నా సవాలును స్వీకరించాలని నిర్ణయించుకున్నాను. అది ఎన్నటికైనప్పటికీ నాకు ప్రత్యేకించి వేరే ఏ పని లేనందువల్ల చదవడానికి ప్రయత్నించవచ్చు అనిపించింది. పుస్తకాలతో నా తొలి ప్రతికూల అనుభవాలను పునశ్చరణ చేసి వాటి పట్ల నా వైఖరి మారిందో లేదో నన్ను నేను పరీక్షించుకోవాలని అనుకున్నాను. పుస్తకాల అరలను బ్రౌజ్ చేశాను. ఎక్కువ పుస్తకాలు జర్మన్ భాషలో ఉన్నట్లు గమనించాను. కొన్ని ఇంగ్లీష్లో, అతి కొద్ది పుస్తకాలు స్పెయిన్లోనూ ఉన్నట్లు చూశాను. జర్మన్లో ఉన్న పుస్తకాలన్నీ ఎక్కువ బోటనీ, జియోగ్రఫీ మరి ఓషనోగ్రఫీలో ఉండగా లోపల ప్రత్యేక సెల్ఫ్లో ఆంగ్లంలో ఆస్ట్రానమీ పుస్తకాలు ఉన్నట్లు చూశాను. స్పానిష్లో ఉన్న పుస్తకాలు వేరే సెల్ఫ్లో ఉండి అవి సాహిత్యం, కవిత్వం మరి నవలల రూపంలో ఉన్నాయి. మొదట నన్ను ఆకర్షించే ఆస్ట్రానమీ పుస్తకాలను ఎంచుకొని చదవటానికి నిశ్చయించుకున్నాను. ఎక్కువ చిత్రాలతో నిండిన ఒక సన్నని పుస్తకాన్ని ఏరి దాన్ని తిరిగేస్తుండగా నాకు నిద్ర ముంచుకు వచ్చింది. నేను నిద్ర నుంచి మేల్కొనేసరికి ఇల్లంతా కారు చీకట్లు కమ్మేశాయి. వెనుక ద్వారం చేరుకోవడానికి చీకట్లో తచ్చాడుతూ వెళ్లాల్సి వచ్చింది. జనరేటర్ ఉండే షెడ్ దగ్గరకు వెళ్ళేటప్పుడు కిచెన్లో వెలుగు గమనించి అప్పటికే ఎవరో జనరేటర్ ఆన్ చేశారని గమనించి బహుశా క్లారా వచ్చారేమోనని ఉత్సాహంతో వంటగది వైపు పరిగెట్టాను. దాన్ని సమీపిస్తుండగా స్పానిష్లో మృదువైన పాటను విన్నాను. అది క్లారా కాదు, అదొక మగ గొంతు. అయితే నాగువాల్ది కూడా కాదు ఆ స్వరం. హఠాత్తుగా వచ్చిన భయంతో బిక్కుబిక్కుమంటూ వెళ్ళాను. నేను తలుపు దగ్గరికి చేరుకుంటూ ఉండగా ఒక వ్యక్తి తన తలను బయటకు పెట్టి తొంగి చూసి నన్ను చూడగానే బిగ్గరగా అరిచాడు. నేను తలుపు దగ్గరికి చేరుకుంటూ ఉండగా ఒక వ్యక్తి తన తలను బయటకు పెట్టి తొంగి చూసి నన్ను చూడగానే బిగ్గరగా అరిచాడు. సరిగ్గా అప్పుడే తనని చూసి నేను అరిచాను. అతను నన్ను భయపెట్టినట్లుగా నేను అతన్ని భయపెట్టాను. అతను తలుపు బయటకు వచ్చేశాడు. ఒక క్షణం మేమిద్దరం ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉండిపోయాం. అతను సన్నగా ఉన్న బక్కపల్చగా మాత్రం లేడు. తీగలాగా ఉన్న కండరాలు తిరిగి ఉన్నాడు. దాదాపు నా ఎత్తు లేదా బహుశా నాకంటే ఓ అంగుళం పొడవుంటాడేమో. దాదాపు 5'8". గ్యాస్ స్టేషన్లో సహాయకులు ధరించే నీలం రంగు దుస్తులు ధరించాడు. లేత గులాబీ రంగు ఛాయ్తో ఉన్నాడు. అతని జుట్టు బూడిద రంగులో ఉంది. సన్నటి పొడవాటి ముక్కు, కొనదేలిన గడ్డం, చిన్న నోరు, దృఢమైన దవడల ఎముకలు కలిగి ఉన్నాడు. పక్షి కళ్ళలాగా అతని కళ్ళు గుండ్రంగా నల్లగా మెరుస్తున్నాయి. అతని కళ్ళలో తెలుపు అరుదుగా కనిపిస్తుంది. అతని వైపు అలా తదేకంగా చూస్తుంటే ఒక ముసలి వ్యక్తిని చూసినట్లు కాకుండా ఒక అసాధారణ బాలుడిని చూసిన అభిప్రాయం కలిగింది. అసాధారణ వ్యాధి వల్ల చర్మం ముడతలు పడ్డ అతని గురించి ఇంకా చెప్పాలంటే ఓసారి ముసలివాడిగా, మరోసారి యువకుడిలా అనిపిస్తున్నాడు. నేను స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకున్న స్పానిష్లో అతన్ని తాను ఎవరో ఈ ఇంట్లో అతని ఉనికిని తెలియజేయమని కోరాను. నన్ను ఆసక్తిగా తేరిపార చూస్తూ నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను అన్నాడు. నేను అరిజోనాలో క్లారా బంధువులతో సంవత్సరాలుగా ఉంటున్నాను. నా పేరు ఎలిమిటో. నేను కేర్ టేకర్ను. మరి మీరు వృక్ష నివాసి అనుకుంటాను అన్నాడు. ఐ బెగ్ యువర్ పార్డన్ నేను అన్నాను. మీరు టైషా అవునా అంటూ నా వైపు చలాకీగా చురుగ్గా అడుగులు వేశాడు. అవును, కానీ మీరు నన్ను ఓ వృక్ష నివాసి అన్నారు, అదేంటి అడిగాడు. ఇంటి ముందున్న పెద్ద వృక్షంపై మీరు నివసిస్తున్నట్లు నెలీడా నాతో చెప్పారు, అది నిజమేనా? అప్రయత్నంగా నవ్వేశాను. కానీ నేను కేవలం ఓ మూర్ఖురాలిగా ప్రవర్తించానని అప్పుడే నాకు తెలిసింది. ఆ చెట్టు ఇంటికి ముందు నేను ప్రవేశించడానికి నిషేధించబడిన భాగంలో తూర్పు దిక్కున ఉంది. నేను కొండపైన నా పరిశీలనా స్థానం నుంచి మాత్రమే చూడగలిగిన మైదానం భాగంలో ఉంది. ఈ దివ్య వార్త నన్ను ఉత్సాహంతో నింపేసింది. ఎందుకంటే నేను ఇదివరకు ఎప్పుడైనా ఆ వైపు భూభాగంలో అన్వేషించడానికి తిరస్కరించబడేదాన్ని. కానీ ఎప్పుడైతే ఎలిమిటో నా గురించి బాధపడుతూ
నన్ను ఆరా తీశారు. నా ఆనందం కాస్త ఆవిరైపోయింది. నువ్వు ఏం పని చేశావు పిచ్చి తల్లి? నా భుజాన్ని సున్నితంగా పెద్దరికంతో తడుతూ అడిగారు. నేను ఏం చేయలేదే, ఒక అడుగు వెనక్కి వేస్తూ అన్నాను. నేను ఏదో తప్పుడు పని చేసినందుకు శిక్ష రూపంలో చెట్టుకు వేలాడదీసినట్లు ఆ మాటలను బట్టి స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఇప్పుడు నాకు దొంగతనంగా చూసే ఉద్దేశం లేదు. ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ అన్నాడు. నువ్వు నాతో పోట్లాడనక్కర్లేదు. నేను ఏమీ అంత ప్రాముఖ్యత ఉన్నవాడిని కాదు. నేను కేవలం ఓ కేర్ టేకర్ని, పనివాడిని. నేను వారిలో ఒకడిని కాదు అన్నాడు. నువ్వు ఎవరైనా నేను పట్టించుకోను. నేను ఎదురు సమాధానం చెప్పాను. సరే మంచిది, నీకు దాని గురించి మాట్లాడటం ఇష్టం లేకపోతే వదిలేయ్, నాకేం పర్వాలేదు. అతను తిరిగి కిచెన్లోకి వెళ్ళటం కోసం వెనుతిరిగాడు. దాని గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. నేను చివరి పదంలో ఏదో పొందటానికి ఆశిస్తూ అరిచాను. నేను అతన్ని అరిచినా ఏ సమస్య ఉండదు. ఒకవేళ అతను యువకుడై ఉండి అందంగా ఉంటే కనుక నేను ఈ విషయంలో ఇంతగా సాహసించేదాన్ని కాదనుకోండి. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టాలని చూడొద్దు. నేను యజమానిని. నెలీడా ఈ ఇంటిని జాగ్రత్తగా సంరక్షించమని నోట్లో కోరారు అని అరుస్తుంటే నాపై నాకే ఆశ్చర్యం వేసింది. పిడుగుపాటుకు గురైనట్లు అతను అదిరిపడ్డాడు. మీరు నిజంగా విచిత్రమైన వారు అని గునుక్కున్నాడు. వెంటనే తన గొంతు సవరించుకుని నా దగ్గరకు వచ్చే ధైర్యం చేయవద్దు. వెంటనే తన గొంతు సవరించుకుని నా దగ్గరకు వచ్చే ధైర్యం చేయవద్దు. నేను ముసలివాడినే కావచ్చు, కానీ చాలా కఠినమైన వాడిని. నేను ఇక్కడ పని చేస్తున్నానని అంటే నా మెడలో వంచుకొని లేదా విధవల దగ్గర అవమానాలు సహిస్తూ ఉంటానని ఊహించుకోవద్దు. నేను తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళగలను. నాకు ఏమైందో తెలియదు, కానీ ఒక్క నిమిషం ఆగండి. క్షమాపణలు కోరుతున్నట్లుగా అడిగాను. నేను నా స్వరాన్ని పెంచటంలో అర్థం లేదు. అయితే నేను చాలా టెన్షన్గా ఉన్నాను క్లారా. మరి నెలీడా ఏ హెచ్చరిక లేదా వివరణ ఇవ్వకుండా నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. సరే మంచి, అయితే నేను కూడా అరవాల్సింది కాదు. అతను క్షమాపణలు కోరేశ్వరంతో అన్నాడు. సరే మంచిది, అయితే నేను కూడా అరవాల్సింది కాదు. అతను కూడా క్షమాపణ కోరేశ్వరంతో అన్నాడు. నేను కేవలం వారు నిన్ను చెట్టుకు ఎందుకు వేలాడదీశారో తెలుసుకుందామని ప్రయత్నించగానే కానీ మరేం లేదు. అందుకే ఏమైనా తప్పు చేశావా అని కారణం తెలుసుకోవాలని నిన్ను అడిగేశాను. అంతేగాని నాకు దొంగతనంగా చూసే ఉద్దేశం లేదు. కానీ నేను హామీ ఇస్తున్నాను సార్, నేనేమీ చేయలేదు. నన్ను నమ్మండి అన్నాను. మరి అలాంటప్పుడు ఎందుకు చెట్టు మీద నివసిస్తున్నావు? ఈ వ్యక్తులు చాలా గంభీరంగా ఉంటారు. వారు కేవలం నీకు నరకం చూపించడానికే తప్ప లేకుంటే ఇలా చేయరు. అదే కాకుండా నువ్వు వారిలో ఒకరివని స్పష్టంగా అర్థమవుతోంది. నెలీడా ఇంటిని కాపాడమని నోటు వ్రాసిందంటే నువ్వు తన స్నేహితురాలు అని తెలుస్తోంది. ఆమె ఎవరికి ఒక్కరోజు సమయం కూడా ఇవ్వరు. నిజమేమిటంటే వారు ఎందుకు నన్ను చెట్టుకు వేలాడదీశారో నాకే తెలీదు నేనన్నాను. నేను అప్పుడు నెలీడాతో కలిసి ఇంటి ఎడమ భాగంలో ఉన్నాను. ఆ తర్వాత తీవ్రమైన మెడ నొప్పితో చెట్టుకు వేలాడుతూ ఉన్నానని తెలిసి మేల్కొన్నాను. నాకు చాలా భయం వేసింది. నేను ఒక్కదారినే ఒంటరిగా ఉన్నానని, అందరూ వెళ్ళిపోయారని తెలుసుకుని నిస్సహాయురాలినై మళ్ళీ ఆందోళన చెందుతూ నా మనోవేదనను నెమరవేసుకున్నాను. నేను వణుకుతూ ఆ అపరిచిత వ్యక్తి ముందర చెమటలు కక్కసాగాను. అప్పుడు నువ్వు ఇంటి ఎడమ వైపుకు వచ్చావా? అతని కళ్ళు పెద్దవి చేసి ముఖంలో నిజమైన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అడిగాడు. ఒక్క క్షణం నేను అక్కడ ఉన్నాను, కానీ ఆ తర్వాత ప్రతిదీ నల్లగా మారింది నేను అన్నాను. మరి నువ్వేమి చూశావు? నేను హాలులో ఉన్న చాలామందిని చూశాను. ఎంతమంది అని అనుకుంటున్నావో చెప్పగలవా? హాలులో నిండుగా మనుష్యులు ఉన్నారు. బహుశా 20-30 మంది. అంతమందా? ఎంత విచిత్రం. విచిత్రం ఎందుకు సార్? ఎందుకంటే ఇంటి మొత్తంలో అంతమంది మనుష్యులు లేరు. ఆ సమయంలో అక్కడ 10 మంది మాత్రమే ఉన్నారు. నాకు తెలుసుగా, ఎందుకంటే నేను కేర్ టేకర్ని కదా. అంటే దీని అర్థం ఏమిటి? నాకు తెలిస్తే మంచిదేలే, ఎందుకంటే నీకు ఏదో చాలా బాధ కలిగిందని అనిపిస్తోంది. నా కడుపులో పరిచయం ఉన్న బాధ తాలూకు మేఘం కమ్ముకున్నట్లు అనిపించింది. అది సరిగ్గా చిన్నప్పుడు డాక్టర్ నాకు న్యూక్లియోసిస్ అని కనుగొన్నప్పటి పరిస్థితిలా ఉంది. నాకు దాని గురించేమీ తెలియదు, కానీ నన్నేం చేశారో మాత్రం తెలుసు. ప్రతి ఒక్కరి భయంకరమైన ముఖం చూసే వారందరికీ కూడా తెలుసు అనిపించింది. నాకు పెనిసిలిన్ ఇంజెక్షన్ ఇవ్వబోయే సమయంలో గట్టిగా అరిచి స్పృహ కోల్పోయాను.
ఇప్పుడు ఇంత కలత చెందడం వల్ల ఏ ఉపయోగం లేదని కేర్ టేకర్ మృదువుగా అన్నారు. మీ మనోభావాలను దెబ్బతీయటం నా ఉద్దేశం కానే కాదు. ఆ జీను గురించి నాకు తెలిసినది మీతో చెప్పనేయండి. బహుశా ఇది విషయాలను స్పష్టం చేస్తుంది. వారు దాన్ని ఎప్పుడు వాడేవారంటే వారు చికిత్స చేస్తున్న మీకు నేను చెప్పేది ఏమిటో అర్థమై ఉంటుంది అన్నాడు. మీరు చెప్పేది ఏమిటో అర్థం కాలేదు సార్ అన్నాను. నన్ను ఎమిలిటో అని పిలువు, కానీ దయచేసి సార్ అని మాత్రం పిలవద్దు, లేదా కేర్ టేకర్ అను. జాన్ మైఖేల్ అబ్లార్ను అందరూ నాగువాలని పిలిచినట్లుగా నవ్వుతూ అన్నారు. మనం కిచెన్లోకి వెళ్ళి టేబుల్ దగ్గర సౌకర్యవంతంగా కూర్చుని హాయిగా మాట్లాడుకుందాం. నేను అతన్ని అనుసరించి కిచెన్లోకి వెళ్ళి కూర్చున్నాను. అతను వేడి చేసిన మంచినీళ్ళు నా మగ్గులో పోసి నాకు తెచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ఆ జీను గురించి అని ప్రారంభించాడు, నా ఎదురుగా ఉన్న బెంచి మీద కూర్చుంటూ. అది మానసిక వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు. సాధారణంగా చాలా ముదిరిపోయిన మానసిక వ్యాధిగ్రస్తులను అందులో వ్రేలాడదీస్తారంటే ఉంచుతారు. కానీ నాకు ఎలాంటి వెర్రీ లేదు, మెంటల్ లేదు. నేను నిరసనగా అన్నాను. ఒకవేళ నువ్వు కానీ మరెవరైనా కానీ నాకు వెర్రి అని పరోక్షంగా ఆరోపించినా నేను వెళ్ళిపోతాను అన్నాను. అయితే నీకు తప్పకుండా వెర్రి ఉంది, అతను తర్కించాడు. అయితే సరే, నేను ఇంటిలోకి తిరిగి వెళ్ళిపోతున్నాను. నేను లేచి నిలబడి అన్నాను. ఎమిలిటో నన్ను నిలిపివేస్తూ, వేచి ఉండు టయేషా, నేను నీకు వెర్రి ఉందని అనటం లేదు. దీనికి వేరే వివరణ ఉంటుంది అంటున్నాను సామరస్యపూర్వకంగా అన్నాడు. ఈ మనుషులకు అన్నీ తెలుసు. దూరంగా ఉన్నప్పుడు నీ మానసిక శక్తి బలోపేతం అవుతుందని వారు విశ్వసించి ఉంటారు. అంతేకాని నీ మానసిక వ్యాధిని చికిత్స చేయటం కాదు. అందుకే నిన్ను జీనులో ఉంచి ఉంటారు. నీ గురించి తప్పుడు నిర్ణయానికి రావటం నాదే దోషం. నా క్షమాపణలు అంగీకరించు అన్నాడు. నాకు గతంలో ఉండిపోవటం ఇష్టం లేక మళ్ళీ టేబుల్ ముందర కూర్చున్నాను. అదీ కాక నేను కేర్ టేకర్తో సత్సంబంధాలు కలిగి ఉండటం అవసరమే. ఎందుకంటే అతనికి కట్టెలు పొయ్యి వెలిగించడం తెలుసు కాబట్టి. ఇంకా తప్పు చేశానని బాధపడుతూ కూర్చునే శక్తి ఇక నాకు లేదు. ఇంతేకాకుండా ఈ క్షణంలో అతను చెప్పేది సరైనదే. నేను నిజంగా వేరేదాన్నే, కానీ కేర్ టేకర్కి అది తెలియటం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇక్కడికి దగ్గరలోనే నివసిస్తున్నావా? సాధ్యమైనంత మామూలుగా ప్రశ్నించాను. లేదు, నేను ఈ ఇంట్లోనే ఉంటాను. నా గది హాలులో నుంచి నీ గది దగ్గరలో ఉంది. అంటే నువ్వు ఆ శిల్పాలు వస్తువులన్నీ నిల్వ ఉన్న గదిలో ఉంటున్నావా అని అడిగి మళ్ళీ నీకు నా గది ఎలా తెలుసు అడిగాను. క్లారా నాకు చెప్పారు, అతను నవ్వుతూ చెప్పాడు. క్లారా నాకు చెప్పారు అని అతను నవ్వుతూ చెప్పాడు. కానీ నువ్వు ఇక్కడే ఉంటే ఇన్నాళ్ళు ఎక్కడెక్కడ ఎందుకు చూడలేకపోయాను నిన్ను అన్నాను. ఓ, అది ఎందుకంటే మనిద్దరి పనివేళల్లో మార్పులు. నిజం చెప్పాలి అంటే నేను కూడా ఇంతవరకు నిన్ను చూడనేలేదు అన్నాడు. దానికి ఎలా అవకాశం ఉంది ఎమిలిటో? నేను ఇక్కడ ఓ సంవత్సరానికి పైగా ఉంటున్నాను కదా. మరి నేను 40 సంవత్సరాలుగా ఉంటున్నాను దాదాపుగా అన్నాడు. మేము ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుకుంటున్నామో అని బిగ్గరగా నవ్వుకున్నాము. చాలా లోతైన స్థాయిలో నన్ను కలవరపెట్టింది ఏమిటంటే ఈ ఇంట్లో ఈ వ్యక్తి యొక్క ఉనికినే నేను ఇంతకాలంగా భావిస్తుండేదాన్ని అని తెలుసుకున్నాను. నాకు తెలుసు ఎమిలిటో నువ్వు నన్ను గమనిస్తుండేవాడివని నేను నిర్మోహమాటంగా అనేశాను. దీన్ని ఖండించవద్దు, మరి అలా తెలుసు అని నన్ను ప్రశ్నించవద్దు. నాకు తెలుసు అంతే. ఇందాక కిచెన్ డోర్ బయట నన్ను చూసినప్పుడు నేను నీకు ఎవరో అది వరకే తెలుసు అవునా? నీకు నేను ఎవరో అది వరకే తెలుసు అవునా? ఎమిలిటో నిట్టూరుస్తూ నవ్వాడు. నువ్వు అనేది నిజమే టైషా, నేను నిన్ను గుర్తించాను. అయితే నువ్వు నన్ను జడిపించావు. కానీ నువ్వు నన్ను ఎలా గుర్తించావు? నేను నా గది నుండే నిన్ను చూసేవాడిని. కానీ కోపం తెచ్చుకోకు, ఏనాడు నువ్వు నన్ను గుర్తిస్తావు అని అనుకోలేదు. నిన్ను అసౌకర్యానికి గురి చేశానని భావిస్తే కనుక నా వినయపూర్వకమైన క్షమాపణలు అన్నాడు. ఒకవేళ అతను నేను అందంగా ఉన్నానని లేదా కనీసం ఆసక్తికరంగా ఉన్నానని అంటాడేమోనని ఆశిస్తూ నన్ను ఎందుకని చూసేవాడో అడగాలని అనుకున్నాను. కానీ అతను మా సంభాషణను అక్కడితో తుంచేస్తూ చాలా చీకటి పడినందుకు నన్ను చెట్టుకు వేలాడేందుకు సహాయం చేస్తానని చెప్పాడు. ఒక సలహా చెప్పమంటావా? ఆ జీనులో కాకుండా ట్రీ హౌస్లోనే నిద్రపో. అది చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నాడు.
నేను కూడా ఇదివరకు ఒకసారి ఆ ట్రీ హౌస్లో చాలా కాలం గడిపాను. అది చాలా కాలం క్రితమే అనుకో అన్నాడు. మేము వెళ్లే ముందు ఎమిలిటో నాకు గిన్నె నిండా చాలా రుచికరమైన సూపు మరి టోర్టియాలు చేసి పెట్టాడు. మేము పూర్తి నిశ్శబ్దంగా వాటిని ఆరగించాము. నేను అతనితో మాట్లాడడానికి ప్రయత్నించాను, కానీ భోంచేసే సమయంలో సంభాషించటం జీర్ణక్రియకు మంచిది కాదని అడ్డుకున్నాడు. నేను క్లారా భోజన సమయంలో గంటల తరబడి ముచ్చటించుకునేవాళ్ళమని అతనితో అన్నాను. ఆవిడ శరీరం మరి నా శరీరం కొంచెం కూడా సమానం కాదు అన్నాడు. ఆమె ఉక్కుతో తయారైంది కాబట్టి ఆమె కోరుకున్నట్లుగా దాన్ని మలుచుకోగలరు. ఏ ప్రాముఖ్యత లేని నా చిన్న శరీరంతో ఏ అవకాశం తీసుకోలేను. మరి నువ్వు కూడా తీసుకోవద్దు. అతను నన్ను ఒక చిన్న శరీరం అన్నందుకు నచ్చాడు. కాకపోతే నేను ఏ ప్రాముఖ్యత లేనిదానిగా కాకుండా సున్నితంగా ఉన్నాను. భోజనం తర్వాత అతను మర్యాదపూర్వకంగా ఇంటి నుంచి ప్రధాన ద్వారం వరకు నడిచి వచ్చాడు. నేనే రోజు ఇంటి యొక్క ఆ విభాగంలో గడపకపోవటం చేత ఉద్దేశపూర్వకంగా నా గమనాన్ని నెమ్మదింపజేసి వీలైనంతగా అన్నీ గమనిస్తూ నడవసాగాను. ఒక పెద్ద భోజనశాలను చూశాను. అందులో ఓ పొడవాటి విందు బల్ల, మరి చైనా క్యాబినెట్ నిండా గుండ్రని స్ఫటికాలు, షాంపెయిన్ గ్లాసులు మరి గిన్నెలతో సర్ది ఉంది. దాన్ని దాటుతూ ఉండగా ఒక పెద్ద మహాగని డెస్క్, మరి ఒక గోడంతా మొత్తం పుస్తకాల అరలతో నిండి ఉండటం చూశాను. మరొక గదిలో కాంతి వెలుగుతూ ఉన్న ఎవరూ కనబడలేదు. తలుపు వారగా తెరిచి ఉంటే చూశాను. ఏవో గుసగుస శబ్దాలు వినిపించాయి. లోపల ఎవరున్నారు ఎమిలిటో ఉత్సాహంగా అడిగాను. ఎవరూ లేరు అన్నాడు. నువ్వు విన్న ఆ గుసగుస గాలిది. అది చెవులను మూసి విచిత్రమైన మాయ చేస్తుంది. నేను అతన్ని ఎవరు మీరు అన్నట్లుగా తమాషా చేస్తూ చూశాను. అతను మీరే చూడండి అన్నట్లుగా తలుపులు పూర్తిగా తెరిచి ఉంచాడు. అతను అన్నది నిజమే. ఆ గది ఖాళీగా ఉంది. అది కేవలం ఇంకో లివింగ్ రూమ్. అచ్చు కుడివైపు భాగంలో ఉన్నట్లే ఉంది. ఏదేమైనా దగ్గరగా గమనించినప్పుడు ఏవో అసంబద్ధమైన నీడలను నేలపై గుర్తించి భయంతో కంపించిపోయాను. ఆ నీడలు నిజం కాదని నాకు తెలుసు. అవి ఆందోళనతో మెరుస్తూ నాట్యం చేస్తూ ఉన్నాయి. కానీ అక్కడ గాలి కానీ మరే ఇతర కదలికలు కానీ ఏమీ లేవు. నేను గమనించిందంతా ఎమిలిటోతో గుసగుసగా చెప్పాను. అతను నవ్వేసి నా వెన్ను తట్టాడు. పైగా నువ్వు అచ్చం క్లారాలాగా మాట్లాడుతున్నావు అన్నాడు. కానీ ఇది బాగుంది. నువ్వు ఒకవేళ నెలీడాలాగా మాట్లాడినట్లయితే నేను భయపడేవాడిని. నీకు తెలుసా, ఆవిడ మహోన్నత శక్తి అంతా తన స్వాదిష్టాన చక్రంలోనే ఉందని. అతను చెప్పిన విధానం, ఆ స్వరం, మరి పక్షి కళ్ళను పోలిన కళ్ళల్లో ఆశ్చర్యం, ఇవన్నీ నాకు తమాషాగా అనిపించి నేను నవ్వడం ప్రారంభించాను. ఎంతగా అంటే నా కళ్ళు సజలమయ్యే వరకు. నా నవ్వు ఎంత అకస్మాత్తుగా మొదలైందో అంతే అకస్మాత్తుగా లోపల ఏదో స్విచ్ ఉండి దాన్ని ఆపివేసినట్లుగా ఆగిపోయింది. అది నాకు కలత కలిగించింది. ఎమిలిటో కూడా నన్ను, నా మానసిక స్థిరత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా నిశ్చితంగా చూశారు. అతను ప్రధాన ద్వారానికి ఉన్న గడియను తొలగించి బయట ఎదురుగా ఉన్న వృక్షం దగ్గరకు దారి తీశాడు. నేను జీను వేసుకోవటంలో సాయం చేసి పుల్లి ఎలా వాడాలో, నేను కూర్చునే పైకి వేలాడుతూ ఎలా వెళ్ళాలో నేర్పాడు. అతను నాకొక చిన్న ఫ్లాష్ లైట్ ఇచ్చాడు. నా అంతటి నేను పైకి వెళ్ళాను. పైన ఉన్న కొమ్మల్లోంచి చూచాయిగా ఒక కలపతో చేసిన ట్రీ హౌస్ చూడగలిగాను. మొదటిసారి జీనులో మెలకువ తెచ్చుకున్నప్పుడు అతి సమీపంలో నేను ఉన్న విపరీతమైన భయంతో ఉండటం చేత, చుట్టూ ఆకులతో నిండి పచ్చగా ఉండటం చేత ఈ స్థలాన్ని నేను చూడలేదు. నేల మీద నుంచి కేర్ టేకర్ తన దగ్గరున్న ఫ్లాష్ లైట్ వెలిగించి నేరుగా ట్రీ హౌస్ మీదకి ప్రసరించేలా పట్టుకుని, టైషా లోపల సముద్రాలలో వాడే మెరిటైమ్ ఫ్లాష్ లైట్ ఉంది. కానీ దానిని మరీ ఎక్కువసేపు వాడకు. మళ్ళీ రేపు ఉదయం నువ్వు క్రిందికి దిగే ముందు దాని బ్యాటరీలను డిస్కనెక్ట్ చేయడం మర్చిపోకు అని అరిచారు. నేను ట్రీ హౌస్ ముందర ఉన్న చిన్న ఆవరణలో దిగి జీను విడదీసి లోపలికి పాకుతూ వెళ్ళే వరకు ఫ్లాష్ లైట్ను నాకు చూపిస్తూనే ఉన్నాడు. గుడ్ నైట్, నేనెక్క వెళ్తున్నాను, ప్లెజెంట్ డ్రీమ్స్ అని మళ్ళీ అరిచాడు. అతను లోపల నవ్వుకుంటూ ప్రధాన గృహంలోకి వెళ్ళినట్లు
కాంతిపుంజం తరలిపోవడాన్ని బట్టి అర్థమైంది. నా పేలవమైన ఫ్లాష్ లైట్ సహాయంతో నేను ట్రీ హౌస్ లోపలికి ప్రవేశించి అతను చెప్పిన మెరిటైమ్ ఫ్లాష్ లైట్ కోసం వెతికాను. ఒక సెల్ఫ్కు అమర్చబడిన భారీ లైట్ కనబడింది. నేల మీద ఒక పెద్ద చతురస్రాకారపు బ్యాటరీ బోర్డు వేలాడదీసి ఉంది. నేను దాని లైట్కు అనుసంధానించగానే అది వెలిగింది. ఆ ట్రీ హౌస్ ఒక చిన్న గది. అందులో పడుకోవడానికి లేదా చిన్న బల్లగా ఉపయోగించుకోవడానికి కాస్త ఎత్తులో చిన్న వేదిక ఏర్పాటు చేయబడి ఉంది. దానిపైన చుట్టి పెట్టబడిన చుట్టి పెట్టబడిన స్లీపింగ్ బ్యాగ్ ఉంది. ఆ నిర్మాణానికి అన్ని వైపులా జాయింట్ కలిగిన షట్టర్లతో కిటికీలు కలప చెక్కలతో ఫ్లోర్ పరిచి ఉంది. షట్టర్లతో కిటికీలు కలప చెక్కలతో ఫ్లోర్ పరిచి ఉంది. గదిలో ఓ మూల ఒక బుట్టలో పెట్టిన చాంబారు పాట్ ఒకవైపు అతికించిన మూతతో ఉంది. త్వరగా ఇవన్నీ పరిశీలించి నేను ఫ్లాష్ లైట్ డిస్కనెక్ట్ చేసి నిద్రించడానికి స్లీపింగ్ బ్యాగ్లోకి దూరాను. కటిక చీకటిగా ఉంది. కీచురాళ్ల రొద, మరి దూరంగా ఉన్న ప్రవాహపు పరవళ్ల సవ్వడి వినిపిస్తోంది. సమీపంలో గాలికి ఆకులు చేసే గలగల శబ్దం హౌస్ మొత్తం ధ్వనిస్తోంది. నేను ఆ శబ్దాలను ఆలకిస్తూ ఉంటే ఏవో తెలియని భయాలు నాలోకి ప్రవేశించి నేను ఇదివరకు ఎరుగని అనుభూతికి లోను కాసాగాను. కారు చీకటి వక్రీకరించబడి శబ్దాలు కదలికలన్నీ ముసుగు వేసుకుని పూర్తిగా అవి నా శరీరంలోనే జరుగుతున్నట్లు అనిపించసాగింది. మంచం ఊగిన ప్రతిసారి నా అరికాళ్ళు జలధరించసాగాయి. మంచం కీచుమని శబ్దం చేసినప్పుడల్లా నా మోకాళ్ళలో పట్టేస్తోంది. కొమ్మ కదిలినప్పుడు నా మెడలో నొప్పి వస్తోంది. అప్పుడు భయం నా కాలి వేళ్ల ద్వారా ప్రకంపనం చెంది నా శరీరం అంతా ప్రవేశిస్తోంది. ఆ కంపన నా పాదాల నుంచి కాళ్లకు వ్యాపించి మొత్తం నా శరీరంలోని క్రింది భాగం నియంత్రణ కోల్పోయేలా వణకసాగింది. నాకు మగతగాను మరో పక్క దిక్కు తోచకుండానూ ఉంది. డోరు, ఫ్లాష్ లైట్ ఎక్కడున్నాయో తెలీదు. నాకు ఇల్లు వంగుతున్న అనుభూతి మొదలైంది. మొదట కొద్దిగా అనిపించిన ఆ తర్వాత గమనించేంతగా మారి అది 45 డిగ్రీల కోణంలో వంపు తిరిగినట్లు అనిపించింది. నేను పడుకుని ఉన్న ప్లాట్ఫామ్ మరింత వంగినట్లు అనిపించి నేను గట్టిగా అరిచాను. క్రిందికి దిగాలనే ఆలోచన నన్ను శిలగా చేసింది. ఒకవేళ చెట్టు మీద నుంచి క్రింది పడితే ఖచ్చితంగా చస్తాను. మరోవైపు వంగుతున్న అనుభూతి నాటకీయంగా మారి నేను ప్లాట్ఫామ్ మీది నుంచి డోర్లోంచి జారి పడిపోతానేమో అనిపిస్తోంది. ప్రతి ఆకస్మిక కదలికకు నేను అరవకుండా ఉండలేకపోయాను. జారి పడిపోకుండా ప్రక్కనున్న ఓ దొంగను గట్టిగా పట్టుకున్నాను. మొత్తం ట్రీ హౌస్ వేరుగా వస్తూ కనిపించింది. ఈ కదలికలు నాకు వాంతి వచ్చేలా ఉంది. ఈ కదలికలకు నాకు వాంతి వచ్చేలా ఉంది. ఈ తిప్పడం, ఓగడం తీవ్రంగా పెరిగిపోయి ఈ భూమిపై ఇదే నా చివరి రాత్రి అనిపించింది. ఎప్పుడైతే నేను పూర్తిగా ఆశ వదిలేసుకున్నానో అప్పుడే అనూహ్యమైనదేదో నా సంరక్షణ కోసం వచ్చింది. ఒక కాంతి నా శరీరంలో నుంచి వెదజల్లబడింది. ఇది నా శరీరంలోని అన్ని ద్వారాల గుండా ప్రసరించబడింది. ఆ ప్రకాశం గొప్ప తేజస్సు గల ద్రావణం వలె నన్ను వేదికపై స్థిరంగా ఉంచుతూ మెరిసే కవచంలా కాపాడుతోంది. ఇది నా స్వరపేటికను అణిచివేసి నా అరుపులను వశపరుచుకుంది. అయితే ఇది నా హృదయాన్ని తెరవడం వల్ల మరింత సులభంగా నేను శ్వాసించగలుగుతున్నాను. ఇది ఆందోళన చెందే నా కడుపును ఉపశమింపజేస్తున్నందువల్ల నా కాళ్ళు కంపించటం ఆగిపోయింది. ఆ కాంతితో గది మొత్తం నిండిపోయినందున నాకు కొన్ని అడుగుల దూరంలో ద్వారం కనబడుతోంది. నేను దాని వెలుగులో చలి కాచుకొని స్థిమితపడ్డాను. నాలోని అన్ని భయాలు, ఆందోళనలు అదృశ్యమైపోయినందున ఇకపై నాకేది పెద్ద విషయం కాదు. నేను సంపూర్ణంగా ప్రశాంతంగా చీకటి తొలగిపోయే వరకు విశ్రమించాను. పరిపూర్ణంగా ఉత్తేజం పొంది నేనే క్రిందికి దిగి కిచెన్లోకి బ్రేక్ఫాస్ట్ చేయటానికి వెళ్ళాను.